హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మజ్జిగ పొంగలం అండి. ఇది మేము చేసుకుంటాం. దీంతో 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళు, 2 కప్పులు బియ్యం వేసి నానబెట్టాను 4 గంటలు. ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనం నీళ్ళు వేయక్కర్లేదు. ఇదే మజ్జిగ ఉంటుంది కదా, పెరుగు నీళ్ళు, అయ్యే నీళ్ళతో మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఒక గిన్నెలోకి బౌల్లోకి తీసుకోండి మొత్తం అంతానే. మళ్ళీ కొద్దిగా ఉన్న బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు మజ్జిగలో వేసుకునేటప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోండి. మినిమం 4 గంటలు నానబెట్టాలి. ఇలా మిక్సీ చేసుకొని మాకు గిన్నెలో ఉంచుకోండి. ఇది ఇలా ఉంచుకొని ఒక గంట పక్కన ఉంచుకోండి. కావాలంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు, మెత్తగా ఉంటాయి. ఇలా మూత పెట్టేసుకొని ఉంచేసుకొని పక్కన. తర్వాత మనం తీసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని మనం కొద్దిగా 2 గరిటెలు 3 గరిటెలు మనకి ఎంత కావాలంటే అట్టు అంత తీసుకొని పక్కన పెట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు, తగిన ఉప్పు వేసుకొని కొద్దిగా సోడా వేసుకోండి. కొద్దిగా సోడా వేసుకొని బాగా మెదాయించండి. అంటే బాగా కలపండి. బాగా కలిపి అట్ల రేకు మీదేమో ఎక్కువ నూనె అక్కర్లేదు, ఎక్కువ నూనె కూడా అక్కర్లేదు, కొద్దిగా చాలా నూనె. ఇలా పావు వేసుకొని మనం అట్టు వేసుకొని మన దగ్గర ఏమన్నా ఉంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. లేకపోతే ఉల్లిపాయ ముక్కలు అచ్చంగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే క్యాప్సికమ్ రెడ్, ఎల్లో ఉంటే వేసాను. పిజ్జా లాగా ఉంది టేస్ట్ కూడాని. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మన దగ్గర ఉన్న చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఇది కారం పొడి అండి. కారం ఉప్పు కలిపింది మీదన వేసుకోవాలి. అలాగే మూత పెట్టుకోండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ మీదన వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. చూసారా కన్నాల్లాగా వస్తాయి. ఇలా కన్నాల్లాగా వచ్చాయి కదండి, అప్పుడు ఒక్కసారి తిరగేసుకోండి. ఇది తిరిగేసుకొని మూత పెట్టుకోండి మళ్ళీని. అంతేనండి, ఎంత టేస్ట్ అయినా మజ్జిగ పొంగలం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి వెన్న తిప్పిన మజ్జిగ ఉన్నా చేసుకోవచ్చు, ఇలాగా నానబెట్టేసుకోవచ్చు. వెన్న తిప్పిన మజ్జిగ కూడా నానబెట్టుకోవచ్చండి ఇలా బియ్యం. అలాగే మనకు కావాలంటే ఏమి వేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చప్పగా తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. బ్రెడ్ తింటాం కదా చేతితో పట్టుకొని, అలా తినొచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్.